పవన్ కళ్యాణ్ క్యాడర్ అన్నటువంటి దానికి ఇంతకుముందు బూత్ లెవెల్ కమిటీలు లేకపోతే మండల కమిటీలు ఇట్లాంటి వాటిట్లో సమస్య ఉంది. ఇన్ఛార్జీలు వేశారు కానీ పూర్తి స్థాయి సిస్టమ్ సెట్ చేసుకోలేదు. సరే, అధికారంలోకి వచ్చినప్పుడు చేయడం అన్నటువంటిది ఇప్పుడు ముఖ్యం. అధికారం అన్నటువంటిది అహంకారం కాదు, అణకువతో ఉండాలని చెప్పి క్యాడర్ని సిద్ధం చేశారు. బాధ్యతగా వెలుగుతున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి అంశాన్ని తెలియకపోతే తెలియదని చెప్పి తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, అలవాటు చేసుకుంటున్నారు. అలాగే నాయకుడు ఎలా ఉండాలో చూపెడుతున్నారు. మరొక వైపున క్యాడర్కి ఉత్సాహాన్ని ఇస్తున్నారు. భవిష్యత్ నాయకత్వం ఎట్లుండాలో నేర్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆ క్యాడర్కి ఏదైతే 500 మందికి ప్రతి నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయల లాంటి పథకాలు ఇంతకుముందు చెప్పున్నారో అట్లాంటివి అమలు చేయడంతో పాటుగా క్యాడర్ని రాజకీయంగా సెటరేట్ చేయడం అంటే నామినేటెడ్ పోస్టులు ఇవన్నిటి కూడా వెయిట్ చేస్తారు. అది ఒక్క రోజులో అయిపోయేది కాదు. ఇక సిస్టంలోకి వాళ్ళందరినీ ఎవాల్వ్ చేసుకోవడం అన్నటువంటిది ముఖ్యం. ఎలా చేస్తారన్నది ఎదురు చూస్తున్నారు.